నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్ ఇవాళ ఈ వీడియోలో నేను మీకేం చూపిస్తున్నానంటే ఇమేజ్ జనరేషన్. ఫ్లక్స్ అనే ఒక ఇమేజ్ జనరేషన్ మోడల్ యూజ్ చేసి మీరు ఫ్రీగా ఇమేజ్ జనరేషన్ క్రియేట్ చేయొచ్చు. లైక్ ఫ్రమ్ యువర్ టెలిగ్రామ్. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ లో ఒక ట్రిగర్ కనుక లైక్ ఏదైనా ఒక ప్రాంప్ట్ కనుక ఇస్తే అది ఒకసారి ప్రాంప్ట్ చెక్ చేసుకుని ఆ ప్రాంప్ట్ కరెక్ట్ గా కాదా అని చెక్ చేసి దాని తర్వాత ఓపెన్ ఏఐకి సెండ్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ప్రాంప్ట్ ని రీడిఫైన్ చేసి ఇంకా ఎన్హాన్స్ చేసి ప్రాంప్ట్ ని ఫ్లక్స్ కి సెండ్ చేస్తుంది. ఫ్లక్స్ ఏం చేస్తుంది అంటే ఓపెన్ ఏఐ సెండ్ చేసిన ఫామ్ ని తీసుకొని ఆ ఫామ్ ని బేస్ మీద ఒక ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ ని టెలిగ్రామ్ లో మళ్ళీ మనకే పంపిస్తుంది. ఇది ఒక ఆటోమేషన్ బస్. ఈ ఆటోమేషన్ ని సింపుల్ గా మనం ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు ఈ ఏ ఆటోమేషన్ వర్క్ లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీరు ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ఓకే, ఇలా ప్రాంప్ట్ ఇచ్చాను నేనైతే. ఇప్పుడు సెండ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది టెలిగ్రామ్ తీసుకుంటుంది. ట్రిగర్ అయ్యి ఓపెన్ ఏఐకి సెండ్ చేస్తుంది. ఓపెన్ ఏఐ ఏం చేస్తుంది అంటే ఈ ప్రాంప్ట్ ని ఎన్హాన్స్ చేసి దాని తర్వాత ఫ్లక్స్ కి సెండ్ చేస్తుంది. ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది, ఓపెన్ ఏఐ సెండ్ చేసిన ప్రాంప్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక కొత్త ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ ని జనరేట్ చేసి టెలిగ్రామ్ కి మళ్ళీ మనకి సెండ్ చేస్తుంది. చూడండి ఇట్లా. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక ఇమేజ్ జనరేషన్ మోడల్. ఫ్లక్స్ అనేది ఉంటది. అది హగ్గింగ్ ఫేస్ లో ఉంటది. అది ఫ్రీగా ఉంటది. అది ఎట్లా వాడాలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మీరు ఫస్ట్ N8N అయితే ఓపెన్ చేయండి. N8N లోకల్ హోస్ట్ N8N కానీ, సెల్ఫ్ హోస్ట్ N8N కానీ, లేకపోతే N8N క్లౌడ్ కానీ ఏదైనా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద నొక్కి క్రియేట్ వర్క్ ఫ్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ మనము ట్రిగర్ చేయాలి. ఏదైనా మెసేజ్ మనకు వచ్చిందంటే ట్రిగర్ అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ టెలిగ్రామ్ అని సెట్ చేయండి. ఇప్పుడు దేని బేస్ మీద ట్రిగర్ అవ్వాలి? ఎప్పుడైనా మనకి మెసేజ్ వచ్చినప్పుడు ట్రిగర్ అవ్వాలి. సో ఆన్ మెసేజ్. ఇప్పుడు ఇక్కడ కొత్త అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను మీకు. క్రియేట్ క్రెడెన్షియల్ అని నొక్కండి. మీ దాంట్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి బాట్ ఫాదర్ అని సెట్ చేయండి. బాట్ ఫాదర్ అని సెట్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మెనూలో మీకు న్యూ బాట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ బాట్ నేమ్ ఉంటుంది. N8N ఇమేజ్ జనరేషన్. ఓకే, ఇది పేరు. ఇప్పుడు బాట్ కి ఒక యూజర్ నేమ్ పెట్టమంటుంది. ఆ యూజర్ నేమ్ వచ్చేసి బాట్ తో ఎండ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు సో ఇది నా యూజర్ ఇచ్చేసాను. ఇంత పెద్దది ఎందుకు ఇచ్చానంటే ఎమ్మట్లోనే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ యూజర్ నేమ్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు యాక్సెస్ టోకెన్ ఉంది చూసారా, దీన్ని ఒక క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, సేవ్. అంతే. కనెక్షన్ అనేది వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేస్తే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది. వెరిఫై అయిపోయింది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. స్టార్ట్ అని నొక్కేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ స్టెప్ అని కొట్టండి. ఇక్కడ మీరు చూసారంటే మనం స్టార్ట్ నొక్కింది ఇక్కడికి వచ్చి ఉంది. సో ఫస్ట్ ట్రిగర్ యాడ్ చేసాం. దాని తర్వాత ఇఫ్ ట్రిగర్ యాడ్ చేయాలి. ఇఫ్ అంటే ఈ కొన్ని కండిషన్స్ మనకి ఎలా వర్క్ అవ్వాలనేది అయితే ఉంటుంది ఇందులో. సో ఇఫ్ అనేది క్లిక్ చేయండి. ఇఫ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ వాల్యూ 1 ఏంటంటే టెక్స్ట్ గైస్. ఇక్కడ చాట్ కిందకి వస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది చూసారా, దీన్ని వచ్చేసి ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేసేయండి. ఇది ఈజ్ నాట్ ఈక్వల్ టు అని పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ వాల్యూ వచ్చేసి ఏమి ఇస్తారంటే /str. ఓకే, ఇంకొక కండిషన్ ఇదేంటిదంటే సేమ్ మళ్ళీ ఈ టెక్స్ట్ ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేయండి. మళ్ళీ ఈజ్ నాట్ ఈక్వల్ టు, దాని తర్వాత వాల్యూ వచ్చేసి /help. ఇంకొకటి వచ్చేసి సేమ్ అంతే, టెక్స్ట్ డాట్ length. ఓకే, లెంత్ యాడ్ చేసేసి ఇక్కడ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టండి. వాల్యూ వచ్చేసి 5. ఓకే, ఇది ఇంతే ఉంచేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్ యాడ్ చేసాం. ఇఫ్ కండిషన్ యాడ్ చేశాక ఇది ట్రూ అయితే ఏం రన్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఏం రన్ అవ్వాలి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ట్రూ అయితే మనకి ఏం చేయాలి,
మనము ఇక్కడ మనకి ఒక మెసేజ్ అయితే సెండ్ చేసింది కదా ఇందాక. మనది ఇందాక ఇదిగోండి. ఇక్కడ ఈ మెసేజ్ వచ్చింది కదా! ఈ మెసేజ్‌ని మనం పెట్టాలి. ట్రూ అయితే. సో, ప్లస్ ఐకాన్, టెలిగ్రామ్, సెండ్ ఎ టెక్స్ట్ మెసేజ్ సేమ్ అంతే ఉంచేసేయండి. ఇక్కడ చాట్ ఐడీ కాడ ఎగ్జిక్యూట్ ప్రీవియస్ నోట్స్ అని నొక్కేస్తే ఇక్కడ మీకు టెలిగ్రామ్ ట్రిగ్గర్ అని వస్తది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు చూసారంటే చాట్ అనే ఐడీ కింద ఇక్కడ ఒక ఐడీ ఉంటది. హ్యాష్‌ట్యాగ్ ఐడీ. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. ఓకే. ఐడీ అనేది మనకు లోడ్ అయిపోతది. ఇప్పుడు టెక్స్ట్ ఏం పెట్టాలి అంటే ఇక్కడ ఏం టెక్స్ట్ పెట్టాలో నేను మీకు అన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పెట్టేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనం ఇదైతే యాడ్ చేసేసాం. ఇప్పుడు దీని తర్వాత ఫాల్స్‌లో కూడా ఏం యాడ్ చేయాలో మనం పెట్టాలి కదా! సో, ఫాల్స్ మీద నొక్కి మళ్ళీ టెలిగ్రామ్‌లోనే ఇంకో మెసేజ్ పంపియాలి మనం. టెలిగ్రామ్ సెండ్ ఏ టెక్స్ట్ మెసేజ్. ఇక్కడ చాట్ ఐడీ వచ్చేసి ఇందాక ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా! అదే చాట్ ఐడీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ ఏ టెక్స్ట్ పెట్టాలో నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ టెక్స్ట్ అయితే మీరు అక్కడ పెట్టేసేయండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏం టెక్స్ట్ పెట్టాలో నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ టెక్స్ట్ పెట్టేసేయండి. ఓకేనా? ఇది టెక్స్ట్ అయితే పెట్టాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ట్రూ అయినప్పుడు మెసేజ్ పంపియాలి. అట్లనే ఓపెన్ అయ్యి కూడా మనము ఆ ప్రాంప్ట్ మనం పెట్టినదనేది సెండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మెసేజ్ మోడల్ అనేది సెట్ చేయండి. మెసేజ్ మోడల్ కాదది. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రూ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఏఐలోకెళ్ళండి. ఏఐలోకెళ్ళాక ఇక్కడ ఓపెన్ ఏఐ అని ఉంటది. ఓపెన్ ఏఐ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మెసేజ్ మోడల్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ ఏఐ అకౌంట్ అని ఉంటది. ఇది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? డన్. ఇది ఇక్కడ గిటబ్‌లో కొత్తగా మోడల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఓపెన్ ఏఐ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్. ఇక్కడ మీకు ఏం చేయాలో మొత్తం నేను చెప్పేస్తాను. ఇక్కడ మీరు గిటబ్ ఓపెన్ చేయండి గైస్. గిటబ్ ఓపెన్ చేసి /మోడల్స్‌కి అయితే వెళ్ళండి. ఓకేనా? మోడల్స్‌కి వెళ్తే ఇక్కడ మీకు ఎక్స్‌ప్లోర్ ఫుల్ మోడల్ కేటలాగ్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఇక్కడ పబ్లిషర్ కాడ ఎజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్ అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఏదైనా మోడల్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఏ మోడల్ తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇప్పుడు GPT 4.1 క్రియేట్ తీసుకుందాం అనుకుంటున్నాను. యూజ్ దిస్ మోడల్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ డెవలపర్ కీ అని ఉంటది కదా! దీని మీద రైట్ క్లిక్ నొక్కి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని కొట్టండి. ఇక్కడికొచ్చాక జనరేట్ న్యూ టోకెన్ ఇక్కడ మీరు టోకెన్ నేమ్ వచ్చేసి N10 ఇమేజ్ జనరేషన్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అకౌంట్ పర్మిషన్స్ అని ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మోడల్స్ అని ఉంటది గైస్. మోడల్స్ కాడ యాక్సెస్ వచ్చేసి రీడ్ ఓన్లీ అని పెట్టండి. ఇది కనుక పెట్టలేదంటే మీరు మోడల్స్‌ని యాక్సెస్ చేసుకోలేరు. జనరేట్ టోకెన్ జనరేట్. ఇక్కడ ఇది కాపీ చేసుకోండి. ఒకసారి ఇది క్లోజ్ అయిందంటే మళ్ళీ మీరు కాపీ చేసుకోలేరు. మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి వస్తది టోకెన్. ఈ టోకెన్ యూజ్ చేసి మీరు గిటబ్ మోడల్స్‌లో ఉన్న ప్రతి మోడల్ ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇందాక దీనికొచ్చేసి ఇక్కడ ఏపీఐ కీ కాడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ బేస్ యూఆర్ఎల్ అని ఉంది కదా! మళ్ళీ గిటబ్ మోడల్స్‌కొచ్చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒకటి కనపడుతది. ఇది యూజ్ చేస్తుంటే N10లో వర్క్ అవ్వట్లేదు. కానీ నేను దీనికి ఆల్టర్‌నేటివ్ ఏ లింక్ వాడాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి models.inference.ai.azure.com అనే లింక్ అయితే వాడాలి. ఈ లింక్ కూడా నేను మీకు అంతా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒక బ్లాగ్ రూపాన. ఓకేనా? డోంట్ వర్రీ. సేవ్ అనేది నొక్కండి. సేవ్ అని అయిపోయింది. దాని తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. ఓకే. గైస్ ఇక్కడ మీరు ఓపెన్ అయ్యే అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇట్లా సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ ప్రాంప్ట్ ఏం టైప్ చేయాలో నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో, నో ప్రాబ్లమ్ గైస్. దాని తర్వాత మీరు ఇక్కడ సింప్లిఫై అవుట్‌పుట్ అని ఉంటది కదా! దీన్ని ఆన్ చేసేసి బ్యాక్ వచ్చేసేయండి. ఓకే. ఇప్పుడు మనము ఓపెన్ ఏఐ ఇచ్చేసాము. టెలిగ్రామ్ ట్రిగ్గర్ పెట్టేసాము. ఇఫ్ స్టేట్మెంట్ పెట్టేసాము.
ఇఫ్ ఫాల్స్ అయితే కూడా పెట్టేసాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యే నుంచి ఫ్లక్స్ కి మోడల్ కి రెస్పాన్స్ వెళ్ళాలి. ఓకేనా? ఏది ఈ ఫ్లక్స్ ఓపెన్ అయ్యి రిఫైన్ చేసిన మోడల్ అయితే రిఫైన్ చేసిన ఏదైతే ప్రాంప్ట్ ఉంటుందో ఆ ప్రాంప్ట్ అనేది ఫ్లక్స్ కి వెళ్ళి ఆ ఫ్లక్స్ కూడా ఇమేజ్ జనరేట్ చేయాలి. అది ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద నొక్కి హెచ్టిటిపి అనేది సెట్ చేయండి. హెచ్టిటిపి ఇక్కడ క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు యూఆర్ఎల్ మెథడ్ కాస్త మనం పోస్ట్ అంటే మనము మన కాడ నుంచి ఒక హగ్గింగ్ ఫేస్ కి పోస్ట్ చేస్తున్నాం. అంటే మన రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తున్నాం వాళ్ళకి. ఓకేనా? అందుకని ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేయండి. లేదంటే ఇంపోర్ట్ సీకర్లు అనే ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ పేస్ట్ చేయొచ్చు. ఏం ఫిల్ చేయక్కర్లేదు. ఎలా ఇప్పుడు ఏం ఫిల్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? గైస్ ఇవన్నీ నేను సీకర్ లో మొత్తం మీకు ఒక కమాండ్ రాసేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అది ఇక్కడ పేస్ట్ చేసి ఇంపోర్ట్ కొట్టేస్తే ఇక్కడ మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు హగ్గింగ్ ఫేస్ ఓపెన్ చేయండి గైస్. ఈ లింక్ కి అయితే వెళ్ళండి. హగ్గింగ్ ఫేస్ /బ్లాక్ ఫారెస్ట్ ల్యాబ్స్ ఫ్లక్స్ 1 డాట్ ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏపీఐకి క్రియేట్ చేసుకోవాలి. ఏపీఐకి ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీ ప్రొఫైల్ మీరు క్లిక్ చేసేసి యాక్సెస్ టోకెన్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ క్రియేట్ న్యూ టోకెన్ అని ఉంటుంది. దీని మీద క్రియేట్ చేసేసి అన్నిటిని అన్నిటి మీద టిక్ పెట్టేసి క్రియేట్ టోకెన్ కొట్టేసేయండి. దాని తర్వాత ఆ టోకెన్ ని కాపీ చేసుకోండి. ఇక్కడ టోకెన్ ఉంది కదా, ఈ వాల్యూ అనేది టోకెన్ కాపీ చేసుకోండి. ఒకసారి క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ అవ్వదు ఇది. ఈ టోకెన్ ని కాపీ చేసుకొని ఇక్కడ కిందకు వచ్చేసి ఇక్కడ బేరర్ అని ఉంటది. దీని దీని ప్లేస్ లో మీరు కాపీ చేసేయండి. సారీ పేస్ట్ చేసేయండి. అంతే. ఫ్లక్స్ కూడా ఏపీఐ కీ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చిన ఇమేజ్ ఉంటది కదా, దాన్ని టెలిగ్రామ్ కి సెండ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లస్ బటన్ నొక్కేసి ఇక్కడ టెలిగ్రామ్ అనేది సెట్ చేయండి. ఓకే, టెలిగ్రామ్ అని సెట్ చేసాక ఇక్కడ సెండ్ అండ్ ఇమేజ్ మనకి ఇమేజ్ సెండ్ చేయాలి కాబట్టి సెండ్ అండ్ ఇమేజ్ ఫైల్. ఓకే, ఇక్కడ మీరు సెండ్ అండ్ ఇమేజ్ అని అయితే పెట్టండి. ఓకేనా? ఆ, ఈ ఫోటో మెసేజ్ ఉంది కదా, ఈ ఫోటో మెసేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఈ ప్రీవియస్ లో వచ్చిన మనం ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు ఇది ఉంది చూసారా, దీన్ని తీసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెలిగ్రామ్ నుంచి వచ్చిన టెక్స్ట్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ దిస్ వన్, ఇది ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, అయిపోతుంది. దాని తర్వాత మీరేం చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి దీన్ని ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టండి. ఇది లిజన్ అవుతూ ఉంటుంది. సో ఓకే, ఒక్క నిమిషం మనం దీన్ని డిలీట్ చేద్దాం ప్రస్తుతానికి. దాంతో మళ్ళీ యాడ్ చేద్దాం మనం, నో ప్రాబ్లం. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ అని కొట్టండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఇందాక క్రియేట్ చేసిన బాట్ ఉంటుంది కదా, లైక్ ఇది, సారీ గైస్, ఇది డాగ్ అనే బదులు గాగ్ అని సెట్ చేశాను. నో ప్రాబ్లం, మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ స్టెప్ కూడా. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. దీని తర్వాత ఇక్కడికి వచ్చేసి ఎగ్జిక్యూట్ ప్రీవియస్ నోట్స్ నొక్కండి. దానికన్నా ముందు ఇది రన్ చేయాలి కాబట్టి ఎగ్జిక్యూట్ స్టెప్. సో గైస్ ఇది ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, గైస్ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నుంచి గ్రేటర్ దాన్ కి అయితే మార్చండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టేసి ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మీరు దీనికి వచ్చేసేయండి. దీన్ని కూడా ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టేసేయండి. ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం టెక్స్ట్ తీసుకొని ఈ ప్రాంప్ట్ ని యూజ్ చేసి ఒక కొత్త ప్రాంప్ట్ ని తయారు చేస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ప్రాంప్ట్ వచ్చింది కదా, సో ఇలా. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టేసి. ఓకేనా?
ఇప్పుడు ఇక్కడ ఏమైతదంటే, ఇక్కడ మనకొచ్చిన కంటెక్స్ట్ ఉంటది కదా! ఈ కంటెక్స్ట్‌ని తీసుకొని ఒక కొత్త ఇమేజ్‌ని క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ మీరు వ్యూ చూస్తే ఇదిగో చూడండి. సో, ఇలా అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త ట్రిగ్గర్ యాడ్ చేసేయండి. టెలిగ్రామ్, సెండ్ ఏ ఫోటో మెసేజ్. ఓకే. ఇక్కడ మీరేం చేస్తారంటే, ఈ చాట్ ఐడీ ఉంటది కదా! స్కీమాకొచ్చేసి ఇక్కడ మీరు హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కాకుండా టెలిగ్రామ్ ట్రిగ్గర్ కూడా చాట్ ఐడీ ఉంది కదా! దీన్ని డ్రాగ్ చేసేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే. దాని తర్వాత మీరు జేసన్ బైనరీకొచ్చేసి ఇక్కడ మీరు ఫోటో అని ఉంటది కదా! ఇక్కడ మీరు బైనరీ ఫైల్ ఉంది కదా! దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేశాక ఇక్కడ డేటా అంటే ఇక్కడ ఏ పేరు ఉంటే ఇక్కడ కూడా అదే పేరు ఉండాలి. ఓకేనా? అది గుర్తయితే పెట్టుకోండి. గైస్ ఇప్పుడు మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేశాక ఇక్కడ /STRT స్టార్ట్ అనేది వర్క్ ఇదిగో చూసారా? ఇక్కడ మీరు ఇలా అంటే ఇది ఈ ఫార్మాట్ లో మీరు చేయాలని ఇది మీకు ఒక మెసేజ్ పంపించింది. ఓకేనా? ఇప్పుడు మనము ఒక ఇమేజ్ ని అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ అండ్ ఇమేజ్ ఆఫ్ డాగ్ అండ్ హార్స్ ఫ్లయింగ్ విత్ థింగ్స్ ఓవర్ ద సిటీ. ఓకే. ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ ఇప్పుడు చాట్ జీపీటీకెళ్ళి చాట్ జీపీటీ ప్రాసెస్ చేసి ఎన్హాన్స్ చేసి అది ఫ్లక్స్ పంపిస్తుంది. ఫ్లక్స్ ని చాట్ జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ ఇమేజ్ చేసి మళ్ళీ ఆ ఇమేజ్ ని మనకి టెలిగ్రామ్ లోనే సెండ్ చేస్తారు. వస్తుంది గైస్. ఇదిగోండి గైస్ మనకి ఇమేజ్ వచ్చేసింది. సో ఇలా అయితే మనకి ఫ్లక్స్ అనేది ఇమేజ్ అనేది జనరేట్ చేసి మనకి టెలిగ్రామ్ లో సెండ్ చేస్తారు. అది కూడా ఫ్రీ. ఓకేనా? బట్ హగ్గింగ్ ఫేస్ లో కొన్ని క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఆ క్రెడిట్స్ అయిపోయేంత వరకు మీకు వస్తాయి. మళ్ళీ ఆ క్రెడిట్స్ రావాలంటే నెక్స్ట్ మంత్ కి అయితే మీరు రావాల్సి ఉంటది. నెక్స్ట్ మంత్ రాగానే మళ్ళీ ఆ క్రెడిట్స్ అన్ని మళ్ళీ రీసెట్ అయిపోతే మళ్ళీ మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి N18 ఆటోమేషన్స్ టెక్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.